నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. సార్, డిఎంకే మంత్రి పొన్ముడి వివాదాస్పద వ్యాఖ్యలు, హిందూ తిలకంపై అసభ్యకర కామెంట్స్, హిందూ మతపరమైన బొట్టును శృంగారంతో ముడిపెట్టిన మినిస్టర్, పార్టీ పదవి నుంచి మంత్రి తొలగింపు. అసలు ఏంటి రాజకీయ నాయకులు మాట్లాడే తీరు కానీ వాళ్ళు కామెంట్లు చేసే అంశాలను కానీ ఎలా చూడాల్సి ఉంటుంది? అంటే సిక్ మైండ్. ఇప్పుడు బొట్టు లాంటి ఒక సాంస్కృతిక పవిత్రతకు సింబల్ అది. బొట్టు అనేది కేవలం అందమే కాదు. సో బొట్టు అనేది ఒక పవిత్రమైనటువంటిగా భావిస్తారు మన సమాజంలో. అలాగే అది ఒక నిండుదనానికి కూడా సింబల్గా భావిస్తారు సార్. సో అది బొట్టు అనేది ఒక కల్చర్లో భాగం, ఒక హ్యూమన్ డిగ్నిటీకి సంబంధించింది. సో ఈ మనిషికి సిక్ మైండ్ ఉంటే ఇంకేం కనబడుతుంది? సో శృంగారమే కనబడుతుంది, ఇంకా వేరేది ఏం కనబడుతుంది మనిషికి? అలాంటి ఒక వికారాలు మనసంతా నిండినటువంటి వ్యక్తి మంత్రి అయితేంది, తంత్రి అయితేంది. సో ఆ దరిద్రమైన ఆలోచనలు ఉన్నవాడు ఏ హోదాలున్నా దరిద్రంగానే ఆలోచిస్తాడు కదా. సో అంత దుర్మార్గంగా అందులో శైవులు వైష్ణవులు అని చెప్పి రకరకాలుగా నీచంగా మాట్లాడాడు. అది మనం మాట్లాడుకోవడం కూడా బాగుండదు. ఆ మేర కూడా ఎందుకు చెప్పాల్సి వస్తుందని వాడు ఏమన్నాడో తెలవాలి కదా జనానికి. సో అందువల్ల దట్ ఓన్లీ షోస్ ది సిక్ మైండ్. సో ఒక మానసిక వైకల్యానికి, ఒక వికృత ప్రవర్తన సరళికి, మనసులో ఉన్నటువంటి అతి దుర్మార్గమైన వ్యక్తిత్వానికి ఇది నిదర్శనం. వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా అలాంటి వాడు పబ్లిక్ లైఫ్లో ఉండటానికి అర్హుడు కాదు. సో తక్షణం స్టాలిన్ మంత్రిగా తొలగించాలి లెక్క ప్రకారం, కానీ పార్టీ పదవి నుంచి మాత్రమే తొలగించారు. అందువల్ల ఇది మొదటి డైమెన్షన్. ఇక రెండో డైమెన్షన్, భారతీయ జనతా పార్టీకి ఒక ఆయుధం ఇవ్వడంలో బీజేపీ ప్రత్యర్థులు పోటీ పడుతుంటారు. బీజేపీ ఆయుధాలు వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఏ నాయకుడు ఏదో ఒకటి వాగుతాడు, ఆ వాగిన దానికి మంచిగా బీజేపీకి ఆయుధం అవుతుంది. సామ్ పెట్రోడ్ అమెరికాలో ఒకటి అంటాడు, కేరళలో నుంచి శశి తరూర్ ఇంకోటి అంటాడు, ఆ మధ్య దిగ్విజయ్ సింగ్ మధ్యప్రదేశ్లో ఒకటి అంటాడు, ఈ మధ్య అంటలేడు, కామైపోయాడు. సో ఇలా రోజుకో మాట మాట్లాడుతుంటారు. లేదు మిత్రపక్షాలు, ఇప్పుడు ఆ ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం గురించి మాట్లాడాడు. సనాతన ధర్మంలో కులతత్వము, వర్ణాశ్రమ వ్యవస్థ, మనుధర్మము వీటిని నువ్వు వ్యతిరేకించే అభ్యంతరం లేదు. దానికేమి సామాజిక పరమైన మతం పేరిట జరిగిన సామాజిక దురాచారాలు, అనాచారాలు వాస్తవమే. సనాతన ధర్మంలో ఇవి ఉన్నాయి. సనాతన ధర్మంలో నేనే స్పెషలిస్ట్ కాదు కనుక అందులో ఏముంది నాకు తెలిసినవని కాదు కనుక నేను దాంట్లోకి వెళ్ళడం లేదు. కానీ సనాతన ధర్మం పేరిట కుల వ్యవస్థ, కుల అణచివేత, కుల అహంకారము మనం రోజు చూసాం. ఎందుకంటే మా రాజస్థాన్లో చూసాం కదా, మీకు కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతిపక్ష నేత దళిత నాయకుడు గుడికి వెళితే సనాతన ధర్మ పరిరక్షణకు కట్టుబడి ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకుడు వెళ్ళి గంగాజలంతో శుద్ధి చేశాడు. ఇదే సనాతన ధర్మం అయితే ఆ సనాతన ధర్మం నాకు అవసరం లేదంట, నేను దాన్ని పాటించాను కూడా అంట. కానీ ఉదయనిధి స్టాలిన్ అక్కడి దాకా వెళ్ళలేదు, అది అక్కడి దాటి వెళ్ళాడు. సనాతన ధర్మాన్ని కరోనా వైరస్తో పోల్చడం, ఆ భాషా పోలిక అవసరమా అంట నేను. ఇప్పుడు మనకు నచ్చకపోవచ్చు ఒకటి, కానీ కోట్లాది మంది ప్రజల విశ్వాసాలతో ముడిపడి ఉన్నప్పుడు విమర్శ, వ్యాఖ్య, విశ్లేషణకు కూడా హుందాతనాన్ని కలిగి ఉండాలి. ఎందుకంటే కోట్లాది ప్రజల విశ్వాసాలు కదా. నీకు నమ్మకం లేకపోవచ్చు సనాతన ధర్మానికి, కోట్లాది మంది ప్రజలకు ఆ సనాతన ధర్మాన్ని పాటిస్తారు, నమ్ముతారు, విశ్వసిస్తారు. అయితే ఆ సనాతన ధర్మం ఏమున్నదో చాలామంది తెలియదు. సో విశ్వసించే వాళ్ళకు తెలియదు, విమర్శించే వాళ్ళకు తెలియదు. సో విశ్వసించేవాడు గంపగుత్తగా నమ్ముతాడు, విశ్వసిస్తాడు. విమర్శించేవాడు గంపగుత్తగా చేస్తాడు. అది కరెక్ట్ కాదు కదా. సనాతన ధర్మంలో కుల వ్యవస్థ, కుల ఉన్మాదం ఉంటే ఖచ్చితంగా ఖండించాలి. దాన్ని సనాతన ధర్మం అయినా ఖండించాల్సిందే, మొమాటం ఏం లేదు. సో దానికి ఏమి కుల వ్యవస్థను ఎలా అంగీకరిస్తాం? మతమైన, ధర్మమైన ఆధునిక కాలానికి అనుగుణంగా మారాలి కదా. ఇప్పుడు కూడా పతి పరమేశ్వర సిద్ధాంతాన్ని చెప్పగలమా? ఇప్పుడు కూడా భర్త కాళ్ళు పడుతూనే ఉండాలి భార్య అంటే అంగీకరించగలమా? ఇప్పుడు కూడా అన్న కోసం తమ్ముడు 14 ఏళ్ల పాటు అరణ్యానికైనా వెళ్ళాలి భార్య అందరిని వదిలేసి అంటే అది ప్రాక్టికల్గా సాధ్యమా? ఇవన్నీ మనం మార్చుకుంటలేమా? సో గతంలో లాగా ఇప్పుడు అన్న సేవలోనే తమ్ముళ్ళు తలుస్తున్నారు ఎక్కడన్నా?
అసలు భర్త సేవలో భార్య ధరించడం కూడా కరెక్టా అనే చర్చకు వస్తున్నది కదా. సో అలాంటి సమయంలో ఆధునిక కాలంలో మనము ఒక కొత్త ప్రపంచంలో బతుకుతున్నాం. అందువల్ల మతంలోనూ ధర్మంలోనూ ఉన్న మంచిని స్వీకరించాలి, ఈ కాలానికి ఉపయోగపడేవి స్వీకరించాలి, ఈ కాలానికి ఉపయోగపడవి ఏవైనా ఉంటే సంస్కరించుకోవాలి. సంస్కరించుకోవడం సాధ్యం కాకపోతే పక్కకు పెట్టాలి. కానీ సనాతన ధర్మం పైన దాడి చేయాల్సిన అవసరం లేదు కదా. దాడి చేసి రాజకీయంగా ఒక వెపన్ ఇచ్చారు. తమిళనాడులో దాని ప్రభావం ఉండకపోవచ్చు, ఎందుకంటే తమిళనాడులో దీనికి వ్యతిరేకంగా తమిళ్ సామాజిక న్యాయం కొరకు ఈవెన్ హేతువాద ఉద్యమాలు, నాస్తికవాద ఉద్యమాలు బలంగా జరిగిన గడ్డ అది. అందువల్ల తమిళనాడులో పాలిటిక్స్కి నష్టం జరగకపోవచ్చు. కానీ ఉత్తరాదిలో అదే పెద్ద సమస్యగా 2024 ఎలక్షన్స్లో కాంగ్రెస్ పైన, డిఎంకే అక్కడ లేదు కనుక డిఎంకే మిత్రపక్షమైన కాంగ్రెస్ పైన అటాక్ పెట్టారు. ఇప్పుడు దీన్ని కూడా ఖచ్చితంగా బీజేపీ ఓ పెద్ద ఆయుధంగా మార్చుకొని డిఎంకేని ఏమడదు, కాంగ్రెస్ని ఏమంటుంది. విచిత్రం ఏంటంటే డిఎంకే తప్పు చేసినా కాంగ్రెస్ని అంటారు. తెలంగాణలోనో ఆంధ్రప్రదేశ్లోనో ఆదిలాబాద్ జిల్లాలో కార్యకర్త తప్పు చేసినా రాహుల్ గాంధీ షుడ్ రెస్పాండ్ అని అర్నబ్ గోస్వాములు, రాహుల్ శివశంకర్లు గొంతు చించుకుంటారు టీవీ ఛానల్ వచ్చి. కానీ నిన్న బీజేపీ ఎమ్మెల్యే ఒక దళిత నాయకుడు గుడికి వెళ్తే శుద్ధి చేస్తే మోడీ షుడ్ ఎక్స్ప్లెయిన్ ఒక్కరు అన్నారు. చూడండి మీరు, అంటే మీడియా ఎట్లా తయారైంది, గోధీ మీడియా అంటారు అందుకే. సో ఇది మోడీ మీడియా కాదు, గోధీ మీడియా అని. ఎందుకంటే మరి అనాలి కదా. ఇప్పుడు ఎవడో ఒక్కడో తప్పు చేస్తే హైదరాబాదులో కవాడిగూడలో కాంగ్రెస్ కార్యకర్త తాగి రోడ్డు మీద అడ్డంగా పడితే రాహుల్ గాంధీ షుడ్ ఎక్స్ప్లెయిన్ వై ది కాంగ్రెస్ మెన్ ఆర్ బ్లాకింగ్ ద రోడ్ విత్ డ్రంకన్ పర్సన్ అని అంటాడు రాహుల్. ప్రధానికి రాహుల్ గాంధీ ఆ మందు బాటిల్ ఇచ్చిన వాడికి కవాడిగూడలో పడిపోయిన కార్యకర్తకు. సో కవాడిగూడలో మందు తాగి కాంగ్రెస్ కార్యకర్త రోడ్డుకి అడ్డంగా పడ్డా రాహుల్ గాంధీని తప్పు పడుతుంటారే. మరి మీ పార్టీ ఎమ్మెల్యే గుడిని శుద్ధి చేస్తే ఒక ప్రతిపక్ష నేత దళితులు అని చెప్పి మరి మీ బాధ్యత ఏముండదు. మోడీ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయకూడదు, ఎందుకు అడగదు గోధీ మీడియా? అర్నబ్ గోస్వామి గొంతు ఎక్కడ పోయింది? సో అది అలా ఒక మీడియా ఉన్న రోజుల్లో, సోషల్ మీడియా ఉన్న రోజుల్లో ఇలా డిఎంకే నాయకుడు ఇంకో నాయకుడు బీజేపీకి బలమైన ఆయుధాలు ఇవ్వడం అనేది ఒక అలవాటుగా మారిపోయింది. వాళ్ళకి అర్థం కావాల్సిందంటే పాలిటిక్స్ ప్రభావం తమిళనాడు దాటి కూడా ఉంటుంది. అందువల్ల ఇలాంటి వ్యాఖ్యలు పర్సనల్గా ఆ వ్యక్తి నీచమైన స్వభావాన్ని తెలియజేస్తుంది. రాజకీయంగా ప్రూడెంట్ కాదు, రాజకీయంగా ప్రత్యర్థులకు ఆయుధాలు ఇవ్వడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. సార్